హాయ్, హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఈ ఛానల్లో ప్రచురితమవుతున్న ప్రతి కథ నా సొంత కంటెంట్. ఇక హృదయదాత్రి పార్ట్ 56తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు చదివిన వాళ్ళు, చూసిన వాళ్ళందరూ వీడియోకి లైక్స్ ఇవ్వండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని సాయంత్రం ఫంక్షన్కి రెడీ అయ్యి ఇద్దరు ఫంక్షన్ జరిగే ప్లేస్కి స్టార్ట్ అవుతారు. ఫంక్షన్ అంటే ఏ రిసెప్షన్ లాంటిది అనుకున్న భువి ఆ ఫంక్షన్ హాల్లోకి వచ్చాక ఆశ్చర్యంగా దేవ్ వైపు చూస్తుంది. దేవ్ ఏంటి అని కళ్ళెగరేస్తాడు. ఈ ఫంక్షన్కి ఎందుకు తీసుకొచ్చారు? అంటే మీకు అవార్డు వచ్చిందా అని ఆనందంగా అడుగుతుంది. వచ్చిందని చెప్పారు, అందుకే వచ్చాను. భువి చిరుకోపంగా చూస్తూ ఏది తిన్నగా చెప్పరా మీరు అని అంటూ ఇంతకీ ఏ అవార్డు వచ్చింది అని సంతోషంగా అడుగుతుంది. సస్పెన్స్, ఇంకా సేపట్లో తెలుస్తుంది కదా, వెయిట్ చేయి. దేవ్ గారు ఏవీ చెప్పరా మీరు? నేను కూడా అందరితో పాటే తెలుసుకోవాలా? దేవు చిన్నగా నవ్వుతూ పద అని లోపలికి తీసుకువెళ్తాడు. అక్కడంతా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ ఉండడంతో భువికి కొంచెం నెర్వస్గా అనిపిస్తుంది. దేవ్ చేయి పట్టుకొని దేవ్ గారు ఇంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారా మన దేశంలో అని అడుగుతుంది. ఇంకా అందరూ రాలేదు దాత్రి. ఈసారి హైదరాబాద్లో పెట్టారు ఫంక్షన్. ఎప్పుడు ముంబై, బెంగళూరు, ఢిల్లీలో ఉండేది. ఇక్కడని అందరూ రాలేదు. అవునా అని అంటూ చుట్టూ చూస్తుంది. అమ్మాయిలు, ఆంటీలు చాలామంది ఉన్నారు, కానీ అందరూ ఓవర్ మేకప్లో ఫుల్ పోష్ లుక్తో కనిపిస్తున్నారు. అక్కడ దేవ్ గురువు గారు కనిపించడంతో అక్కడికి దాత్రిని తీసుకుని వెళ్తాడు దేవ్. హలో దేవాంష్, హౌ ఆర్ యూ అని ఆత్మీయంగా పలకరిస్తారు ఆయన. బాగున్నాను సార్ అని చిరునవ్వుతో చెబుతాడు దేవ్. ఏంటి దేవ్, అసలు బెంగళూరు రావడం లేదా అని అడుగుతారు ఆయన భార్య. ఇప్పుడు దేవుకి అంత టైం ఎక్కడుంది? పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే వైజాగ్లో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడుగా అని అంటారు ఆయన. అంత గొప్పవాడిని కాదులేండి సార్. షీ ఈజ్ మై వైఫ్ భువిజా దాత్రి అని ఇద్దరికీ పరిచయం చేస్తాడు. వాళ్ళిద్దరికీ దండం పెడుతుంది భువి. చాలా అందంగా ఉంది, వినయం ఉంది అని భువి చేతులు పట్టుకొని అంటారు పెద్దాయన వైఫ్. దాద్రి, నాకు ఇన్స్పిరేషన్ ఈ సర్నే. నాకు గురువు, వెల్విషర్ అన్నీ ఆయనే. మిస్టర్ వర్ధన్, ఆవిడ ఆయన వైఫ్ అని పరిచయం చేస్తాడు దేవ్. ఓకే, మీరు కూర్చోండి, మేము అలా వెళ్ళి ఒకసారి రౌండ్ వేసి వస్తాం అని అంటారు వర్ధన్. భువి దేవ్ వైపు చూడగానే మేడం దగ్గరుండు, ఒక్కసారి అందరినీ మీట్ అయ్యి వచ్చేస్తాను అని చెబుతాడు దేవ్. వాళ్ళు మనకి ఇవాళ దొరకర్లే, మనం కూర్చుందాందా భువిజా అని అంటారు మిసెస్ వర్ధన్. దేవ్ వాళ్ళు వెళ్ళగానే వీళ్ళిద్దరూ కూర్చుంటారు. కాసేపటికి అవార్డు సెరమనీ స్టార్ట్ అవుతుంది. అందరికీ అవార్డులు ఇస్తుంటే దేవ్కి ఏ అవార్డు వచ్చిందా అని ఆత్రంగా ఎదురు చూస్తుంది భువి. ఆ టైం రానే వచ్చింది. బిజినెస్ పెట్టిన 3 ఇయర్స్లోనే దేశంలోనే టాప్ 3 పొజిషన్కి తీసుకువచ్చిన మిస్టర్ దేవాంశ్ బెస్ట్ సీఈఓతో పాటు బెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ అవార్డు అందుకొనున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మిస్టర్ దేవాంశ్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద డయాస్ అని యాంకర్ పిలవగానే బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో హుందాగా తనదైన యాటిట్యూడ్తో వెళ్తున్న దేవుని క్లాప్ కొడుతూ చూస్తూ ఉంటుంది భువి. కానీ బ్యాచులర్ అనగానే కొంచెం మొహం చిన్నబుచ్చుకుంది భువి. దేవ్ వెళ్ళి అవార్డు తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పి, చిన్న కరెక్షన్, నేను బ్యాచులర్ కాదు, ఐఆమ్ మ్యారీడ్ అని చెబుతాడు దేవ్. వాట్, మీకు పెళ్ళయిందా? ఎవరా అదృష్టవంతురాలు? నో, నేనే అదృష్టవంతుణ్ణి, తను నా లైఫ్లోకి వచ్చినందుకు. హర్ నేమ్ భువిజా దాత్రి అని చెబుతాడు దేవ్. భువి చిన్నగా నవ్వుతుంది, కానీ దేవ్ ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంకేం మాట్లాడకుండా వస్తుంటే మీ సక్సెస్కి కారణం చెప్తారా అని అడుగుతారు. హార్డ్ వర్క్, నిజాయితీ, ఈ రెండు ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు అని చెప్పి దేవ్ కిందకొచ్చేస్తాడు. భువి వాళ్ళున్న దగ్గరకు వచ్చేస్తారు దేవ్, వర్ధన్ గారు. కంగ్రాట్స్ దేవ్ గారు అని సంతోషంగా చెబుతుంది భువి. మిసెస్ వర్ధన్ కూడా కంగ్రాట్స్ చెబుతుంది. ఇంతలో వర్ధన్ గారిని వేరే వాళ్ళు పిలవడంతో దేవుని కూడా తీసుకొని వెళ్తారు. దేవ్ వాళ్ళు అలా వెళ్ళగానే
భువి వచ్చినప్పటి నుండి భువి మీద కళ్ళున్న ఒకడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. హాయ్ బ్యూటిఫుల్ గర్ల్ అంటూ వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చుంటాడు. భువి చిరాగ్గా చూస్తుంటే, ఏ మిస్టర్, ఎక్కడ కూర్చున్నావేంటి? ఆడవాళ్ళ మధ్య కూర్చోడానికి సిగ్గుగా లేదా అని మిసెస్ వర్ధన్ అడుగుతారు. హలో మేడం, ఈవిడితో వచ్చిన అతను ప్లేబాయ్. అతనితో వచ్చిందంటే తను ఆ టైప్ ఏమో అని అడుగుదామని వచ్చాను అని వాడు వెకిలిగా నవ్వుతూ అంటాడు. తను దేవాంశ్ వైఫ్. అడ్డదిడ్డంగా మాట్లాడితే పళ్ళు రాలుతాయి. వెళ్ళి ఇక్కడి నుంచి. మేడం, నేను ఆవిడతో మాట్లాడుతున్నాను. మీరెందుకు రెచ్చిపోతున్నారు? ఏంటి బేబీ, వస్తావా? వన్ నైట్ స్టాండ్కి. చాలా అందంగా ఉన్నావు. ఎలాగో నీ హస్బెండ్ ప్లేబాయ్నే కదా, అలాంటి వాడిని చేసుకున్నావంటే నువ్వు అలాంటి దానివి అయి ఉంటావు అని చాలా అసహ్యంగా మాట్లాడతాడు. ఒరేయ్, నీకు చావాలంటే రాసి పెట్టుందిరా. అందుకే వచ్చి వచ్చి దేవ్ వైఫ్తో పెట్టుకున్నావు. దేవాంశ్ గురించి నీకు తెలీదు. నువ్విలా వాగేవని తెలిస్తే ఇంకోసారి వాగకుండా చేస్తాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటారు మిస్సెస్ వర్ధన్. అంత లేదు కానీ మీరు బెదిరిస్తే నేను బెదరను కానీ. ఏంటి మేడం, మీరే మాట్లాడతారా? ఆవిడ మాట్లాడడం లేదు అంటే తన భర్త గురించి నిజాలు మాట్లాడినట్టే కదా నేను అని అంటాడు. ఆవిడేదో అంటుండగా, మేడం మీరు ఆగండి, నేను మాట్లాడతాను అంటుంది భువి. అప్పటికే దేవ్ అతను భువి వాళ్ళ దగ్గరికి రావడం, మిసెస్ వర్ధన్ సీరియస్గా మాట్లాడడం చూసి దేవ్ వస్తుంటే తన వెనకే వర్ధన్ కూడా వస్తారు. దగ్గరకు వచ్చేసరికి వాడు మాట్లాడింది విని దేవ్ కోపంగా రాబోతుంటే భువి నేను మాట్లాడతానన్నది విని వర్ధన్ దేవ్ చేయి పట్టి ఆపేస్తారు. సార్, వాడు ఎలా మాట్లాడుతుంది చూస్తున్నారు కదా, నన్ను వెళ్ళనివ్వండి అని అంటాడు దేవ్. నీ భార్య అసలు ఎలా హ్యాండిల్ చేస్తుంది చూద్దాం, తర్వాత నీ కోట ఇద్దు అంటాడు వర్ధన్. ఆ మాటకి దేవ్ కూడా భువి ఎలా హ్యాండిల్ చేస్తుందా అని చూడటానికి ఆగుతాడు. చెప్పు బేబీ, వస్తావా అని అడుగుతాడు. అది తర్వాత కానీ మీకు పెళ్ళయిందా అని అడుగుతుంది. హా, అయ్యింది. మీ మిస్సెస్ వచ్చారా? వచ్చింది, ఎక్కడో ఉంటుంది. హో అవును, నా భర్త ప్లేబాయ్ అని నీకెలా తెలుసు? నువ్వు చూసావా ఆయన ఎవరితో అయినా ఉండడం అని అడుగుతుంది. లేదు కానీ 1 ఇయర్ బ్యాక్ టీవీలో చాలా చెప్పారు నీ మొగుడు గురించి. ఓహ్, టీవీలో చూసి నువ్వు అనుకున్నావు కానీ నువ్వు చూడలేదు. అయినా నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నా మొగుడు ప్లేబాయ్ కాదు. ఇంకోసారి ఆ మాట అంటే నాలుక కోస్తా. అంత నమ్మకమా నీ మొగుడంటే? నీలాంటి బేవర్స్ గాడిని నీ పెళ్ళాం నమ్మినప్పుడు నికార్సైన నా మొగుడిని నేను నమ్మడంలో తప్పు లేదనుకుంటా. ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. నీలాగా పక్కోడి పెళ్ళాన్ని పట్టుకొని వస్తావా అని అడిగేవాడిని అలాగే అంటారా దౌల్బాజీ. ఫోర్క్ వాడి గొంతుకు పెట్టి, మా ఆయన ప్లేబాయ్ అని అన్నావు కదా, మరి నన్ను నువ్వు రమ్మని అడిగావు కదా, మరి నేను వస్తే మా ఆయనకి కంపెనీ ఎవరిస్తారు? నీ భార్యని నా భర్త దగ్గరికి పంపిస్తావా అని అడుగుతుంది భువి. నీకెంత ధైర్యం ఉంటే నా భార్యని పంపించమని అడుగుతావు అని ఆవేశంగా అడుగుతాడు. అదేంట్రా అంత కోపం వచ్చింది? మరి నువ్వు పక్కోడి భార్యని అడగొచ్చు కానీ నీ భార్యని అడిగితే తప్పొచ్చిందా? ఎవరో గిట్టని వాళ్ళు ఆయన ఎదుగుదల చూడలేక నా భర్త మీద బురద చల్లితే అది పట్టుకొని వాగుతున్నావు. ఆయన భార్య అని నాతో అంత వల్గర్గా మాట్లాడావు. ఇప్పుడు నీ భార్య గురించి అనగానే అంత కోపం ఎందుకు వస్తుంది అని ఫోర్క్ ఇంకొంచెం నొక్కుతూ అంటుంది భువి. అసలు పెళ్ళాన్ని ఇక్కడే పెట్టుకొని పరాయి ఆడదాని కోసం చూసే నిన్నేమంటారా సన్నాసి? నా భర్త నీలాగా అమ్మాయిలు పిచ్చోడు కాదు, అందుకే అవార్డులు వచ్చాయి. ఇంకోసారి నా భర్త గురించి ఎక్కడన్నా తిక్కగా మాట్లాడావంటే మాట్లాడడానికి ఆ నాలుక లేకుండా చేస్తా అని అంటుంది భువి. వాడు కోపంగా చూస్తూ ఉంటే, పోరా నువ్వు ఇక్కడి నుంచి. నువ్వు ఇలా వాగేవని నా మొగుడికి తెలిస్తే నువ్వు 6 నెలలు హాస్పిటల్లో ఉండాలి. ఇంకా ఎక్కువ కోపం వస్తే నువ్వు అసలు సంసారానికి పనికి రాకుండా చేసినా చేస్తాడు. ఓ అని అంటుంది భువి. వెంటనే వెనక నుంచి క్లాప్ కొడతారు అందరూ. భువి అది చూసి లేచి దేవ్ వెనక్కి వెళ్ళి నిలబడుతుంది. దేవ్, నీ సెలెక్షన్ సూపర్. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ చెప్పనా మరి అని అడుగుతారు వర్ధన్ దేవుని.
దేవ్ తలోపగానే, నీ నమ్మకం నిజం తల్లి. తను ప్లే బాయ్ కాదు అని చెబుతారు వర్ధన్. భువి దేవ్ వైపు చూస్తుంది నిజమా అన్నట్లు. దేవ్ అవును అని కళ్ళార్పుతాడు. అవును భువిజ, దేవుకింతవరకు ఏ అమ్మాయితో సంబంధం లేదు. కానీ ఎందుకలా దేవుకు ఆ పేరొచ్చింది, ఏమైంది అనేది మాత్రం తను చెప్పాలనుకున్నప్పుడు దేవునికి చెబుతాడు అని అంటారు వర్ధన్. మళ్ళీ ఇదొక ఫిట్టింగ్నా అని అనుకొని, సర్లే కనీసం సర్గారు నా నమ్మకం నిజమని తెలిసేలా చేశారు, అది చాలు అనుకొని సైలెంట్ అయిపోతుంది. భువిని అలా అడిగినవాడు దేవు చూసే చూపులకి భయపడి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటాడు. పదండి భోజనం చేద్దాం అని అంటారు మిసెస్ వర్ధన్. మీరు పదండి, నేను ఇప్పుడే వస్తాను అని దేవ్ అంటాడు. దేవ్ గారు 6 నెలలు మినిమం అని అంటుంది భువి. పాగల్ అని చిన్నగా నవ్వుకొని దేవ్ వాడు వెళ్ళిన సైడు వెళ్తాడు. వాడు బయటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళ ఆవిడికి బయటికి రమ్మని కాల్ చేస్తూ ఉంటాడు. దేవు చూపులు బట్టి అక్కడ ఉండడం మంచిది కాదని వాడికి అనిపించింది. లోపలి వైపు చూస్తూనే వాడు ఫోన్ చేస్తున్నాడు. దేవ్ వాడిని గమనించి ఇటు వెళ్తే పరుగు పెడతాడు, మళ్ళీ వాడి వెనక పరుగు పెట్టడం వేస్ట్ అని వేరే వైపు నుండి వెళ్ళి వాడి ముందు నుంచుంటాడు. వాడు గోటకలు మింగుతూ సారీ అంటాడు. దేవ్ వాడి భుజం చుట్టూ చెయ్యి వేసి నవ్వుతూ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ అక్కడి నుంచి వెనక్కి ఎవరూ లేని ప్లేస్లోకి తీసుకువెళ్ళి, ఎంత ధైర్యం ఉంటే ఈ దేవాంశు భార్యని పట్టుకొని నోటికి వచ్చింది కోస్తావు అని మూతి మీద ఒక్కటి వేస్తాడు. ఒక 3 పళ్ళు రాలిపోతాయి వాడికి. దేవుకి వాడు అన్న మాటలన్నీ గుర్తుకొచ్చి వాడికి అసలు ఛాన్స్ ఇవ్వకుండా కుమ్మి పెడతాడు. నీకు పిల్లలున్నారా అని అడుగుతాడు. హా, ఉన్నారు 2 అని అంటాడు. 2 పిల్లలున్నా కూడా ఇంకా ఈ వేషాలేంటిరా? అయినా అసలు పెళ్ళైన వాళ్ళ మీద మీ చూపులేంటి? నేను ప్లే బాయ్ అయితే నీకెందుకు? తను నా భార్య అయితే తప్పుడు మనిషి అవుతుందా? మరి నిన్నేమంటారు? పెళ్ళైన వాళ్ళకి ఎరవేసే నీలాంటి లవ్ ఫోర్స్ గాళ్ళందరినీ లైన్లో నుంచోబెట్టి షూట్ చేసి పడేయాలి అని వాడిని ఇష్టం వచ్చినట్టు ఒళ్ళంతా కుళ్ళబొడిచి ఫినిషింగ్ టచ్గా ఒక చెయ్యి ఒక కాలు సక్సెస్ఫుల్గా విరిచేసి, ఎక్కడన్నా నోరు తెరిచావా ఈసారి గొంతులో ప్రాణం తీస్తానని చెప్పి దేవ్ అక్కడి నుంచి వెళ్ళి శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకొని ఏమీ తెలియనట్టు వచ్చి భువి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. దేవ్ గారు కాలా చెయ్యా లేకపోతే 2 తీసేశారా అని అడుగుతుంది భువి. నువ్వేమనుకుంటున్నావు? 2 అనుకుంటున్నాను. ఎంత నమ్మకం కదా నా మీద? ఎస్, నా నమ్మకం కరెక్ట్ అని నిజమయ్యింది కదా. ఆహా, అన్నీ అలా అవ్వాలని రూల్ లేదు కదా. అవుతాయి. నా దేవ్ గారి గురించి నేను కరెక్ట్గానే గెస్ చేస్తాను. ఆహా, ఆహా లేదు ఓహో లేదు, 2 విరిచారు కదా. దేవు చిన్నగా నవ్వుతూ తినముందు అంటాడు. అవును, ఆ రోజు ఎంత ఏడ్చినా నిజం చెప్పలేదు, ఇవాళ ఎందుకు చెప్పారు మీ గురించి? ఏదో ఏడుస్తున్నావని, పైగా నా వల్ల ఇక్కడ నువ్వు తప్పుగా ఎవరికి కనిపించకూడదు అని చెప్పాను. ఏంటి మీ ఇద్దరు గుసగుసలు అని వర్ధన్ అడుగుతారు. కథ కొనసాగుతుంది. విన్నారు కదమ్మా, మా దేవ్ ప్లేబాయ్ కాదు, తనని మార్చడానికి. మరిప్పుడు భువి నమ్మకం నిజమైంది. నెక్స్ట్ ఏంటి, అసలు ప్లేబాయ్గా ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చాడు తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.